వెల్కమ్ టు డిఎన్ఆర్ న్యూస్ ఛానల్. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: సాంస్కృతిక వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రతీక, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వెల్లడి. తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా. పునరావాస కేంద్రాల్లో యాచకులు గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించాలి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఆసియా కప్లో పాకిస్తాన్ చిత్తు, 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. మెరుపులు మెరిపించిన సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ. తొలి వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు 8 వికెట్ల తేడాతో గెలుపు. మంచి స్కోర్ చేసిన ఓటమికి దూరమైన భారత మహిళల టీమిండియాకు హ్యాట్స్ ఆఫ్. నాకైతే మాటలు రావడం లేదు, షోయబ్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు. ఈ విజయం పెహల్గాం ఉగ్రవాద దాడి అభిమానులకు అంకితం, సూర్యకుమార్ యాదవ్ వెల్లడి. మహిళలు ముందుకు వస్తేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది, మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడి. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్, ఇదే మా లక్ష్యం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఈరోజు వార్తలు ఇక్కడితో సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూనే ఉండండి మీ డిఎన్ఆర్ న్యూస్ ఛానల్.